దేశవ్యాప్తంగా పెట్రోల్ ఇంధన కొరత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఇంధన కొరతను సృష్టించారన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఆగాలని, శాంతి నెలకొనాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అయోధ్యలో కానీ మన దక్షిణ భారతానికి సంబంధించి భద్రాచలంలో కానీ కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి లాక్డౌన్ లేదు. అది చాలా మీడియా, కొంతమంది సోషల్ మీడియాలో సృష్టించినటువంటి కథనాలవి. ఇక్కడ పెట్రోలియం కానీ లేక డీజిల్ కానీ వంట గ్యాస్ కానీ ఏ రకమైనటువంటి కొరత లేదు. రేపు నేను 3 గంటలకు తెలంగాణకు సంబంధించినటువంటి పెట్రోలియం కంపెనీలు, గ్యాస్ పంపిణీ చేసేటువంటి కంపెనీలు, డీలర్స్తో నేను ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశాను. అందులో కూడా సమీక్ష చేయబోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అయోధ్యలో కానీ మన దక్షిణ భారతానికి సంబంధించి భద్రాచలంలో కానీ కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి లాక్డౌన్ లేదు. అది చాలా మీడియా, కొంతమంది సోషల్ మీడియాలో సృష్టించినటువంటి కథనాలవి. ఇక్కడ పెట్రోలియం కానీ లేక డీజిల్ కానీ వంట గ్యాస్ కానీ ఏ రకమైనటువంటి కొరత లేదు. రేపు నేను 3 గంటలకు తెలంగాణకు సంబంధించినటువంటి పెట్రోలియం కంపెనీలు, గ్యాస్ పంపిణీ చేసేటువంటి కంపెనీలు, డీలర్స్తో నేను ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశాను. అందులో కూడా సమీక్ష